తిరుపతి ద్వారకా నగర్లోని మ్యాన్ హోల్ వద్ద డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో పలు ప్రాంతాల్లోని మ్యాన్ హోళ్లు పొంగి పొర్లుతూ జనజీవనానికి ఆటంకాలు కలిగిస్తున్నాయి. తిరుపతి ద్వారకా నగర్లోని గీతాంజలి పాఠశాల సమీపంలోని మ్యాన్ హోలే ఇందుకు ఉదాహరణ. గత కొద్ది సంవత్సరాలుగా చిన్నపాటి వర్షం వచ్చినా మురుగునీరు పొంగి పొర్లుతూ దుర్గంధం వెదజల్లటంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులకు ఈ సమస్యను ఎన్నిసార్లు విన్నవించుకున్నా అప్పటికప్పుడు తాత్కాలికంగా సరిచేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిత్యం డ్రైనేజీ పొంగిపొర్లి మురుగునీరు రోడ్డుపై చేరి తీవ్ర దుర్గంధం వెదజల్లటంతో పాటు దోమలకు, కీటకాలకు ఆవాసాలుగా మారి పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జీటీపీఎల్ సిటీ కేబుల్ బృందం నగరపాలక సంస్థ అధికారులను సంప్రదించగా ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని, దీనికి సంబంధించి నిధులు కూడా మంజూరయ్యాయని, త్వరలోనే దీని పరిష్కారానికి పనులు మొదలు పెడతామని వివరించారు. ఇకనైనా చూడాలి, నగరపాలక సంస్థ అధికారులు సమస్య పరిష్కారం వైపు అడుగులు వేస్తారా లేక మనకేమిలే అని మిన్నకుండిపోతారో కాలమే సమాధానం చెబుతుంది. ద్వారకా నగర్లో వర్షం పడినప్పుడు ఎక్కువగా డ్రైనేజ్ వాటర్ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. సో వారంలో కనీసం అంటే 2-3 రోజులు బ్లాక్ అయిపోయి వాటర్ అంతా బయట రావడము. సో ఎక్కువగా దోమలు, ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, అలాగే చుట్టుపక్కల కూడా దోమలతో చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని పరిష్కారం చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. వర్షం పడినప్పుడు కానీ, వర్షం లేనప్పుడు కానీ ఈ డ్రైనేజ్ ఫుల్ అయ్యే నీళ్లు ఫ్లోగా రావడం వల్ల వాటర్ స్టాగ్నేషన్ అయ్యి తద్వారా దోమలు విపరీతంగా ప్రవహించి పిల్లలు, స్కూల్కి వచ్చే పిల్లలు కూడా ఇబ్బందికరంగా స్కూల్లో జ్వరానికి వల్ల పిల్లలు స్కూల్కి కూడా రాలేకపోతున్నారు. సో దీనికి ఒక మన కార్పొరేషన్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ద్వారకా నగర్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాను, ఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కమిషనర్ గారు, ఎంహెచ్ఓ గారు అందరూ టీం కూడా వచ్చి దాన్ని పరిశీలించడం కూడా జరిగింది. ఇది గత 2 నెలల క్రితం జరిగింది. మళ్ళీ కూడా ఈ వర్షం కారణంగా మళ్ళీ కూడా యూడిఎస్ మళ్ళీ ప్రాబ్లం అయ్యి మళ్ళీ పొంగడం జరుగుతుంది. దీన్ని కమిషనర్ గారితో, ఎంహెచ్ఓ గారితో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన దాన్ని క్లీన్ చేయించి మళ్ళీ కూడా రానున్న రోజుల్లో కూడా ఇటువంటి ప్రాబ్లం లేకుండా దాన్ని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.